అందరికీ నమస్తే। ఈ వీడియో ప్రధానంగా తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో। ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఆ రైతన్నలంతా కూడా చూడాల్సినటువంటి వీడియో। రైతు భరోసా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పిర్రు। దాంట్లో ప్రధానంగా ఇదొకటి, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాం, ప్రతి పంటకి 7,500 రూపాయలు ఇస్తాం। కేసీఆర్ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు, పనికిరాని భూములకు కూడా ఇస్తున్నాడు। మీ మొత్తం ఇట్లా ఆగమాగం ఉండదు, అంతా నెంబర్ 1 గా మేము సెట్ చేసేసినాం। గతం పడిపోతాయి పైసలు రైతులకి 26వ తారీఖు, జనవరి 26వ తారీఖు టక్కా టక్కా తెల్లారితే 26 తెల్లారితే పైసలు వచ్చేస్తాయి। ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా కోసమే పక్కగా పెట్టినాం, అన్నిటికీ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసినాం, ఎక్కడ పైసలు ఆగవు అని చెప్పి బాజాప్తా బేషరతుగా మొత్తం మన పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా చెప్పేసిర్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చెప్పేసిర్రు। ఎప్పుడు చెప్పిండ్రు? పోయినటువంటి 2024లో జూన్ జూలై వానాకాల పంట ఇయ్యలేదని చెప్పి తెలంగాణ రైతాంగం అంతా అడిగింది। ఇయ్యలేదు, కొద్దిగా ఆర్థికంగా మనం బాగలేము అని చెప్పి ఈడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలంతా ఒప్పుకున్నారు। ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి, వీళ్ళంతా ఒప్పుకున్నారు। రైట్, అయిందేదో అయిపోయిందిగా, జనవరి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది, మనకి పైసలు వచ్చేస్తాయి, ప్రభుత్వం ఇయ్యబోతా ఉన్నది। ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు గణతంత్ర దినోత్సవం రోజున చెప్తుండే కదా పైసలు వచ్చేస్తాయి అని చెప్పి। సో ఏం జరిగింది? 10,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఎంతమందికి వచ్చినాయి? వచ్చిన దాంట్లో ఎంతమందికి సగం సగం పైసలు వచ్చినాయి? ఉన్నటువంటి విస్తీర్ణం కంటే తక్కువ పైసలు వచ్చినాయి। సో ఈ కన్ఫ్యూజ్ అంతా ఎందుకు వచ్చింది? రెవెన్యూ శాఖకి, ఆ తర్వాత ఆర్థిక శాఖకి ఎక్కడ సమన్వయ లోపం వచ్చింది? ఎందుకు రైతులను ఆగం చేస్తున్నారు? రైతు భరోసాలో ఎందుకు గోల్మాలు జరిగినాయి? ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నారు? 10 రోజుల క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇంకేమున్నది 4 ఎకరాల్లో పైసలు ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు ఎందుకు రాలేదు? ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపే, అది కూడా జాప్యం చేసుకుంటా, ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ పైసలు వేసుకుంటా, ఇదంతా అంటే రైతుని తక్కువ చూపు చూసుకుంటా ఇప్పటి వరకు వచ్చిర్రు। సో ఏం చెప్పిండ్రు? మార్చి 31, జనవరి 26వ తారీఖు మొదలు పెడతా ఉన్నాం, మార్చి 31వ తారీఖు వరకు వేసుకుంటూ వెళ్ళిపోతాం। ఈ రోజు మార్చి 12వ తారీఖు, మార్చి 12వ తారీఖు వరకు ఇప్పటి వరకు 10 రోజుల నుంచి అసలు రైతు భరోసా పైసలు పడ్డట్టే లేదు। టకాటక ఒక 2-3 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు కేసరి గాని అవి కూడా చక్కగా వేయలేదు। వీళ్ళు ఆర్థిక శాఖ దగ్గర నుంచి వెళ్ళి ప్రధానంగా 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చారు కేవలం రైతులకు ఇవ్వాలని చెప్పి। ఇచ్చింది మాత్రానికి కేవలం 4,000 కోట్లు మాత్రమే, అది కూడా 3 ఎకరాల లోపు మాత్రమే, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇచ్చిండ్రు। మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటిది? ఆ రైతన్నలు సాగు చేస్తలేరా? ఆ రైతన్నలు అప్పులు తెచ్చుకుంటలేరా? ఆ రైతన్నల పంటలు నీళ్లు లేకపోతే ఎండిపోవట్లేదా? ఆ రైతన్నలు రైతులు కాదా? ఎందుకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు? 8 ఎకరాల లోపే కట్ ఆఫ్ పెట్టినాం, 10 ఎకరాల లోపే కట్ ఆఫ్ పెట్టినాం, టైట్ టకాటక 3 ఎకరాల నుంచి మిగతా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఇయ్యరాదు? ఈ 3 ఎకరాలు కూడా అనేక మందికి, రాష్ట్రం మొత్తం, ఒక జిల్లానో, ఒక నియోజకవర్గమో, ఒక మండలమో, ఒక గ్రామమో కాదు, 2 ఎకరాలు ఉంటే కేవలం ఎకరన్నరకు మాత్రమే పైసలు పడతాయి, లేకపోతే 2 ఎకరాలు ఉంటే ఎకరన్నరకి పడవు, కేవలం అరెకరానికి మాత్రమే పడతాయి। ఇదేంది డ్రామా? సో ఇవన్నీ కూడా మరి ఎక్కడికి పోయినాయి? నిధులు ఎడికి పోయినాయి? 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చినాం కదా రైతన్నుల కోసం, ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నులంతా కూడా మాకు రైతు భరోసా రాలేదు అని చెప్తూనే ఉన్నారు। సో చెప్తున్నా కూడా రైతు భరోసా వేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు। మేము 15,000 ఇస్తాం, 15,000 ఇవ్వలేం, కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తాం, పరిస్థితి బాగలేదు అని చెప్పారు కదా, ఆ 12,000 ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చక్కగా ప్రభుత్వం చేయట్లేదు। ఎందుకు రైతన్నలు అంటే తక్కువ చూపు చూస్తా ఉన్నారు? చిన్న చూపు ఎందుకు చూస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం। రైట్, పైసలు లేకపోతే వేరే దాంట్లో కోత పెట్టండి, లేకపోతే వేరే దానికి తగ్గించండి, అంతేగాని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకి వాళ్ళని ఆగం చేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మనం ఎందుకు వెయిట్ చేస్తా ఉన్నాం? రైతన్నులంతా వెయిట్ చేస్తా ఉన్నారు। అరే అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లు తిరుగుతా ఉన్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు కదా। మనం పైసలు బాధ్యత ఇస్తామని చెప్పినాం, రైతన్నులతో ఓట్లు వేయించుకున్నాం, ఇవాళ అధికారంలోకి వచ్చినాం,
ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి ఒక పంట ఇవ్వలేదు. మరి ఇచ్చేటటువంటి పంట అయినా సరే సక్రమంగా ఇవ్వకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. షావుకారుల దగ్గర పోతూ అందరి దగ్గర రైతుల దగ్గర పైసలు ఉండవు. ఏదో ఆ పంట పెట్టుబడి ఏదో నడిపించుకుంటూ పోతా ఉంటారు తప్ప ఇంత ఆగమాగం ఉంటుందా? షావుకారుల దగ్గరికి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి పోయి ప్రాంప్స్ మీద సంతకాలు పెట్టించుకొని ఇలా పైసలు తెచ్చుకుంటా ఉన్నారు. 10,000 20,000 తెచ్చుకొని, సో అయ్యా మరి మాకు పంట అయిపోయిన తర్వాత పెట్టుబడి చేతికి వచ్చిన తర్వాత మీకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పి ఎంతమంది రైతులు ఇట్లా అప్పులు తీసుకోవట్లేదు చెప్పండి. సో దాన్ని ఉద్దేశించి దాన్ని పరిగణలోకి తీసుకునే కదా రైతు భరోసా ఆసరగా ఉందాం, రైతు బంధు ఆసరగా ఉందాం అని చెప్పి ఒక పథకాన్ని పెట్టుకుంటే ఆ పథకాన్ని భ్రష్టు పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం. ఇప్పటికైనా సరే మేల్కొని ఎవరెవరికైతే ఆగిపోయిందో రైతు బంధు ఎవరెవరికైతే ఇవ్వాలనో ఇప్పటికైనా సరే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి మీ క్లస్టర్ల దగ్గర ఏఈఓలు కానీ ఏఓలు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఉన్నతాధికారులు దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. పోయి మొత్తం ఇచ్చిర్రు, మాకు ఇప్పటివరకు రాలేదండి, నాకు అసలు ఆ భూమి ప్రభుత్వ పరిధిలో ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద డౌట్, క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంతే కదా, రైతు భరోసా రాలేదు అంటే ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ప్రభుత్వం లెక్కలో ఉందా లేదా? ఇప్పుడేమో వీళ్ళు భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పినప్పుడు ధరనుంది, దాంట్లోంచి దీంట్లోకి మారేటప్పుడు ఏమన్నా ఇవన్నీ ఉన్నాయా? ఏం జరుగుతా ఉందని చెప్పేసి రైతులు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇగో బాజాప్తా ఎవరి సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నది, ఎందుకు రైతు భరోసా రాలేదు, దేనికోసం రాలేదు, ఎందుకోసం ఆగిపోయింది అనేది ప్రతిదీ కూడా ప్రభుత్వం రైతులకు ఒక క్లారిటీ ఇవ్వాలి. రైతు భరోసా ఎవరెవరికైతే రాలేదు, విస్తీర్ణం ఎక్కువగా ఉండి ఎవరెవరికైతే తక్కువ వచ్చిందో, ఎవరెవరైతే దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారో ఇగో మాకు ఇంతవరకు రాలేదు లేకపోతే ఉన్నదానికంటే తక్కువ వచ్చిందని చెప్పి ఎవరెవరైతే రైతన్నలు అడుగుతా ఉన్నారో, ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటా ఉన్నారో, ఇగో రైతులను ఉద్దేశించి రైతుల వాళ్ళ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.